పాటైనా పాడు బ్రదర్. ఎంతైంది? రాజధాని నగరంలో వీధి. ఇదిగోండి చిల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను కానీ ఎదవేడి ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కార్ వాన్ రవల్స్ నోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్, కానీ నువ్వేం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. రా వద్దు, దగ్గర రమ్మంటుంటే. ఏం బాస్, ఆటోకి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఆటో కాదు, నీకు నాతో ప్రాబ్లం. దగ్గరకి ఎందుకు? ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెవడరా నన్ను అడగడానికి? ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్. కరెక్టే, కానీ నీ బిజినెస్ నాకు నచ్చలేదు. ఎందుకు కొడుతున్నావు దిలీప్? నీ ఇల్లేటు, ఈ టైంలో నువ్వు వెళ్ళేదేటు? మా నాన్నే నన్నేం అడిగాడు, నీకేం సంబంధం? నాకే సంబంధమా? నీ ఎంబీఏ ఫీజు కట్టాను, అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని? అయితే మా ఫ్రెండ్ ని కొడతావా? చూస్తావా రేయ్, ఇంకోసారి పిల్లవైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు స్ట్రైట్గా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏయ్, నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కువ. నీ సంగతి మా నాన్నతో చెప్తా. చెప్దుగానిలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా భయం ఇందాక గండిపేటకి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి. డోర్ మూసుకుని కూర్చో. కమలా, కాలి పట్టా జారిన నష్టం లేదు, కాలు జారితేనే చాలా కష్టం. అన్నా నన్ను ఇప్పుడు కోపంగా ఉన్నా, అన్నాను ఒకడు ఉన్నాను మర్చిపోమాక. నేను అవసరం అయితే ఫోన్ చేయి. నీ 5 రూపాయలు. థ్యాంక్ యూ. ఇదేం బాలేదురా, నీకెలా ఉందో కానీ నాకైతే ఇబ్బందిగా ఉంది. ఏది ఆటో నడపటమా? అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా. అంతేలే, పరాయి దేశాల్లో టేబుల్ తుడిచినా పెట్రోల్ బంక్లో పనిచేసినా పర్లేదు, మన దేశంలో మాత్రం వైట్ కాలర్ ఎగరేసుకుని తిరగాలి. రేయ్, నువ్వు ఎవరెవరి అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా. నా బైక్ పోతే పోయింది, నాకేం అక్కర్లేదు. నేను అడగను కూడా అడగను రా. ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? ఆర్టీఓ. షడప్. మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవడిచ్చాడు రా నీకు లైసెన్స్? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని కొట్టడానికి ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? అసలు మొదటి నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు, అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు, మా అమ్మాయికి జీతం కట్టావు. తీరా మా అమ్మాయి గొప్పంటి కుర్రాడితో కనిపించేసరికి అక్కస్తో భరించలేక వాడిని కొట్టావు. అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఎవడిచ్చాడు రా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను, జాగ్రత్త. చూడు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిల జీవితాలతో ఆడుకో. చూడు అమ్మాయి, వీటితోటి జాగ్రత్త. తప్పగా పోరా బాబు. పదండి. రేయ్, ఎన్ని సాయాలు చేశారో వాడికి, కాస్త కృతజ్ఞత లేదు. ఎలా భరించారో వాడిని? ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు, ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు. మధ్యలో నువ్వేందురా ఫీల్ అవుతావు? నెంబర్ అడిగితే ఏకంగా అడ్రస్ ఇచ్చేసిందిరా బాబు. అవునా? హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఆడారంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. అయ్యో, హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హుష్కాకి. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓస్, దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా అవద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా రై. ఏంటి ఎక్కడ చేయించుకున్నావు కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్. బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మహారాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను
చూడమ్మా. ఏంటి మీ గోల? మాట వినకుండా తయారయ్యావు. వదిలేవే బానే ఉంది కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. ఓ, చెవులుంటే పెళ్లి అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. ఏయ్, ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూకం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం పద్దు కావట్లేదు నీకు. అర్జెంట్గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఓకే. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు, ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, ఆ నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా చాలా- కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. ఆ, అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగైన చోటు తెలుసా లేదా? దా. ఏ బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడు ఉండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పిచ్చేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఐమ్ సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్గా జంగై ఉండే చోటుకు తీసుకెళ్ళు ప్లీజ్. ఎంత చెప్పినా వినవా ముందు నువ్వు? నువ్వు దా. నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగ అసలు మంచోడు కాదు. జంగై కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? ఏ, దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్గా 5 లక్షలు అప్పు కావాలి. రే బంజమని ఉండరు అది. రే నిన్నే బందేరా. దారి చూపించేది ఏముంది? పైసలు మీతికిచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా తాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్ల చదువు చెప్పిండా, లేకపోతే నీకేమైనా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తెలుస్తుంటే ఆయన నా కొడుకు ఇచ్చారు. గొడుగా? అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. జస్ట్ గుడికిచ్చిన 5 లక్షల. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చో ఎలా విలువ కడతాం? సరే సరే, రేయ్ ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు అనా 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తాన తెచ్చిపెట్టు. ప్లీజ్, అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు ఓ, నా గుండె ఓ, నా తల తాకట్టు పెట్టినా. పిచ్చి కింద. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. ఎట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అయ్యో మ్యాడ్, ఇంత పిచ్చి పిచ్చి చేయొద్దు. అవతల ఆపరేషన్ అర్జెంట్గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖుకి సరిగ్గా 1 నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత 1 నిమిషం లేట్గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం, అర్థమైందా? సరే నందు, నీ డబ్బు వద్దు. ప్లీజ్ ప్లీజ్. జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా చూసుకుని ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవా నువ్వు? ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏయ్,
ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. యా, ఎస్, బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ఏ ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? ఏడ్చావులే. నందు చేశాడు. నందు నందు, నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా వచ్చేసావరా? వన్ సెకండ్, ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లర్నర్ రా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. పదరా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఊరుకోరా. ఒక నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్దారా? ఇదేదో బాగుండేటట్టుంది. అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాది కూడా రాసిచ్చే. పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. వస్తాడు నా రాజు, గట్టిగా లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రెట్టి పట్టి, మడత పెట్టి, కాటికి చుట్టి. నాన్న కోటేశ్ మాయ మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. అవుతుందా? లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు బయలుదేరు. పద్దు, నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. నమస్కారం. వచ్చారా? కూర్చోండి. మళ్ళీ మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పకుండా పోనిచ్చుకున్నావు కాదు, ఏ? ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తాను. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య, తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటుంది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చెవులు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటా. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు? ఈయనేటి శ్రీరంగాన్ని కట్టేస్తున్నాడా? ఇంకేం చూస్తా. రారా బాబా. అది అమ్మా తప్పుకో, అమ్మా పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ముట్టుకుని నీ మీద పడలేదనా? ఎలా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు? బాగానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి?
నుంచి నీ కొడుకొచ్చాడు. ఆ, దా. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. ఎక్కడికి వెళ్ళి- రేయ్ మీ నాన్నరా? రే నందు ఎట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఈయనకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు, ఈ చూడు కోటేష్ మోయ అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్ ఎరా బావా. మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఓడపడిచావు? ఓ అబ్బో నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు లేక పక్కన 2 ఊర్లు దాటేస్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి చూడాలి, కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు దా, అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు ఓ మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈయనలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారనా? అడ్డాలన్నాడు బిడ్డలు గాని గడ్డలన్నాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను ఖరీదు హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో. ఇదిగో ఊరికే ఎమోషనల్ అయిపో మాకు. కొడుకుని రప్పించాలన్నా రప్పించాను, దట్స్ ఆల్. అసలే సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు, నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. పోన్లేమ్మా. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే ఏడావా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? ఓ మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? పోలే, నేను ఇక్కడికి వస్తా. ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా. పద. నువ్వు వస్తావా? సిగ్గు ఎలా? ఓ నీకుందులే మహా సిగ్గు, ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను, నేను చూడండి ఏముందంట. అవునా? పదా. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి పెళ్లి చేసేయ్. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుగు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే భోజనాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది సోమయ్య అప్పుడే రసం వేసుకున్నావేంటి? కుమ్మేది వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకునేది లేదు. మా ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఏనా ఒరే మీ నాన్న అరటితోట అమ్మేశాడు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమేగా. అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అల్ల ఇక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది, కానీ అంకుల్ ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు కానీ ఊరంతా నవ్వుతే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. ఇక్కడ ఉన్నారుగా, మళ్ళీ డబ్బు పెట్టి ఆడుతున్నారా? అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందంగా పెట్టి ఆడుతున్నావు. ఏవే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది, సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడికి వాడి. ఇక్కడ నీచు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క.
అది నాన్నగారు ఏంటి? తప్పు చేస్తున్నారు నాన్నగారు. ఆ? చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం చూసావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. అరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? ఆ? చెప్పు. నీకేంత డౌట్ ఉంటే కుర్రోడు ఆడికే తెలుస్తుంది. అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది నీ పని నువ్వు చూసుకో. రేయ్ ఆయన ఇంకా కొట్టకూడదురా. పెద్దోడాడు ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుని రాదు, పేకాడికి వస్తాడు పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? ఏ నువ్వు మారో. ఇక్కడ నువ్వు ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల కల్లా ముహూర్తం. నా కూతురు పెళ్లి గుర్తుంది కదా. పత్రికలు చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా చేస్తున్నా. నువ్వు వెళ్ళవా? నేను వస్తాను. ఒరేయ్ పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. పాపరాడు బాగున్నా. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 మగ్గాలు ఉన్నాయి. ఒరే ఎడ్లు పెరుగుతున్నాయి ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. తినటవా? సీనుగాడు నా బండి బావిలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా. నేను తీయను బా. రా తాత. తీయవా? తీయవా? ఉండైతే ఆ అమ్మాయి చెప్పురా. నూతులేకరా పట్టుకుంటారా? ఇప్పుడు తీ. ఇది పట్టుకో. ఈ బావిలో ఎక్కు. కళ్ళు కనపడ. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దనంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఈయనొకడు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. సరే నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం help చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిష్. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే సరిగ్గా పట్టుకో. ఇలా పట్టుకుని ఏ కమ్ ఆన్ యా. కిందగా. ఏ, ఏ పో, వదులు. నాకు ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి వస్తున్నాను. స్ట్రైక్ చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. నందు నానా? కొట్టేసో. ఏమైందిరా బావా? నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంతే. అయ్యో మెల్లిగా. పదండి, తప్పుకోండి. తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. వెళ్ళి పట్టుకో. మరి బావా చెప్పులు వేసుకెళ్ళచ్చుగా. తప్పుకో బాబాయ్. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు కానీ నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలు కుట్టిందంట. అవునా? పెళ్ళికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు ఇచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళాడు. నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నా కూతురు తాళగడించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఎక్కడికి వచ్చాడు రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు?
ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే.